స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ. చాచా నెహ్రూ జయంతిని పురస్కరించుకుని ఘన నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు. ప్రభుత్వాల చొరవతో లైబ్రరీల అభివృద్ధికి తగు చర్యలు తీసుకుంటాం. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ వెల్లడి. ఆకాశాన్ని అంటుతున్న ధరలను నియంత్రించే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. సీతమ్మధార ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట ప్రజాపోరు నిరసన చేపట్టిన సిపిఎం నాయకుల డిమాండ్. ఇక వివరాలకు వెళ్తే నవంబర్ 14 భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగదాంబ పార్టీ కార్యాలయంలో చాచా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు వెంకటపతిరాజు మాట్లాడుతూ స్వతంత్ర వచ్చాక తొలి ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ ఎన్నికవడం దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితుల్లో కీలక నిర్ణయాలను ఆయన తీసుకున్నారని తెలిపారు. చిన్నారులంటే చాచా నెహ్రూకు చాలా ఇష్టమని గుర్తు చేశారు. ఇదే నేపథ్యంలో బాలల దినోత్సవాన్ని కూడా నవంబర్ 14న చేసుకుంటున్నామని గుర్తు చేశారు. ఆయన అడుగుజాడల్లో నేటి యువత నడవాలని పిలుపునిచ్చారు. వెంకట వర్మరాజు, విశాఖ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈరోజు మన భారతదేశం మాజీ మొట్టమొదటి ప్రధాని చాచా జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదినం పురస్కరించుకొని ఈరోజు మేము విశాఖ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఇక్కడ ఆయన జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం. ఈరోజు భారతదేశం ఎంత సస్యామలంగా ఉందంటే స్వతంత్రం తర్వాత, మన స్వతంత్రం ముందు కానీ స్వతంత్రం తర్వాత కానీ మన దేశంలో ఉగ్రవాదం, అనేక ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, మన సొంతంగా ఎంప్లాయ్మెంట్ లేదు, సొంతంగా ఇండస్ట్రీ లేవు. అటువంటి టెక్నాలజీ పరంగా కానీ ఇవాళ మనం ముందు ఈ భారతదేశం ప్రపంచంలో ఒక గుర్తింపు వచ్చిందంటే కేవలం మన నెహ్రూ గారి పరిపాలన వల్ల. ఆయన ఒక చూడండి, కొత్తగా ఒక దేశం ఏర్పడినప్పుడు, కొత్తగా మనకు స్వతంత్రం వచ్చినప్పుడు అనేకమైన సమస్యలు ఉంటాయి. అటువంటి సమస్యలు మనం ఫేస్ చేయకుండా ఆ రోజు ఆయన తీసుకున్న డెసిషన్స్ వల్ల ఇవాళ ప్రశాంతంగా ఉన్నామంటే, మనం ఇవాళ ప్రపంచంలో మనకు ఒక పేరు ఉందంటే కేవలం ఆ రోజు నెహ్రూ గారు తీసుకున్న డెసిషన్స్ కానీ, ఆయన చేసిన అభివృద్ధి కానీ, ఆయన చేసిన నిర్ణయాలు కానీ ఇవాళ మనం హ్యాపీగా ఉన్నాం. అటువంటి పాలన మళ్ళీ మనకు రావాలంటే ఆ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు మళ్ళీ పిఎం అయితే కానీ ఇవాళ మనం మళ్ళీ అటువంటి పాలన మనం చూడలేం. కాబట్టి మనందరం సైనికుల్లా కష్టపడి ఇవాళ నెహ్రూ గారి జన్మదినాన్ని మనం పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీని ఇంకా బలోపేతం చేసి వాడవాడలో మన కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్ని ఇంకా అభివృద్ధి పదంలో నడిపించి మన జిల్లాలో కానీ, మన రాష్ట్రంలో కానీ, మన దేశంలో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకురావడానికి నా వంతు కృషిగా నేను కష్టపడతా. అలాగే మన ప్రతి ఒక్క కార్యకర్త కానీ, సీనియర్ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా అదే దిశలో మనం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అహర్నిశలో కష్టపడాలని నేను అందరినీ ఈ సందర్భంగా నేను కోరుకోవడం జరుగుతుంది. మరి కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ముఖ్యంగా నాకు ఇన్స్పిరేషన్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర గారి దగ్గర నుంచి కూడా మరి మన స్టేట్ బైఫర్కేట్ అయిన తర్వాత చాలా ఇబ్బందులు మనం పేర్కొన్నాం. మరి దాంట్లో ముఖ్యంగా ఈరోజు మనం కలుసుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మన ఏవి వర్మరాజు గారు, జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్, అలాగే కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ, డిసిసి సెక్రటరీ గారు, అలాగే ఈరోజు ఉన్నటువంటి మరి ఈ జిల్లాలో ఉన్న నాయకులందరూ ఈరోజు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని రావడం చాలా సంతోషంగా ఉంది.
ముఖ్యంగా ఈరోజు అందరూ కలుసుకోవడానికి కారణం ఏంటంటే జవహర్లాల్ నెహ్రూ గారి బర్త్డే సందర్భంగా మరి నెహ్రూ గారు మరి ఆయన ఆదర్శంగా తీసుకుని మన ఇండియాకి ఫస్ట్ ప్రధానమంత్రిగా పనిచేయటం, మరి ఆయన నవంబర్ 14th ఆయన బర్త్డే కారణంగా మరి మన అందరం కూడా దేశవ్యాప్తంగా మనం ఈ కార్యక్రమాలు చాలా దిగ్విజయంగా జరుపుకుంటున్నాం. ముఖ్యంగా మరి ఈరోజు 2 విషయాలు జవహర్లాల్ నెహ్రూ గారిని మనం తెలుసుకోవాలంటే, మరి ఆ రోజు గాంధీ గారు ఫ్రీడమ్ ఫైటర్గా ఉన్నప్పుడు ఆయనకి కుడిభుజంగా పనిచేసి మరి ఈ స్వాతంత్రం రావడానికి ముఖ్య కారకుల్లో కూడా జవహర్లాల్ నెహ్రూ గారు ముందుండి నడిపించారు. మరి ఆ అభిమానంతో అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి ప్రధానమంత్రిగా మన జవహర్లాల్ నెహ్రూ గారు తీసుకోవడం. ముఖ్యంగా ఆయనకున్న విజన్ ఏంటంటే, ఆ రోజుల్లో 47లో ఆయనకున్న విజన్ ఏంటంటే, మరి ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే యువతని బాగా ఎంకరేజ్ చేయాలి, పిల్లల్ని మనం బాగా ప్రేమించాలి. అందుకని ఎక్కడికి వెళ్ళినా కూడా పిల్లల్ని కూడా తీసుకోవటం. మరి ఆయన గులాబీలను ఎక్కువగా ప్రేమించేవారు, ఎవరు వచ్చినా కూడా గులాబీ ఇవ్వటం, పిల్లల్ని ప్రేమగా చూడటం, పిల్లలు బాగా బయటకు వస్తేనే దేశం అభివృద్ధి చెందుతుందన్న మార్గంలో ముందుకెళ్ళడం జరిగింది. మరి ఆయన 1889వ సంవత్సరంలో పుట్టిన తర్వాత మరి రహదారి భద్రతా నియమాలను పాటిస్తూ హెల్మెట్, సీట్ బెల్ట్ ధారణ తప్పనిసరిగా పాటించాలని ఓమ్ని ఆర్కే మేనేజర్ ప్రశాంత్ రాజ్ పిలుపునిచ్చారు. రహదారి భద్రతా నేపథ్యంలో జగదాంబాదారి అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మేనేజర్ ప్రశాంత్ రాజ్ మాట్లాడుతూ ట్రాఫిక్ రూల్స్ ను తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు. అకస్మాత్తుగా జరిగే ప్రమాదాల వలన కలిగే ప్రాణ నష్టాన్ని నివారించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఓమ్ని ఆర్కే నిర్వాహకులు, ద్విచక్ర వాహనదారులు, ట్రాఫిక్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి ఒకసారి ఒక గొప్ప ఉద్దేశం కలిగి ఓమ్ని హాస్పిటల్ రోడ్ సేఫ్టీ నామ్స్ విషయంలో బైక్ కానీ కారు కానీ డ్రైవ్ చేస్తున్న వారు, బైక్ అయితే హెల్మెట్ ధరించుకుంటూ, కార్ డ్రైవ్ చేస్తున్న వారు సీట్ బెల్ట్ ధరించుకుంటూ రోడ్ రూల్స్ని ఫాలో చేస్తూ సేఫ్టీ విషయంలో ముందుకు రావాలని ఓమ్ని హాస్పిటల్స్ ఉన్న రోడ్డుని జీరో యాక్సిడెంటల్ జోన్ ఓమ్ని హాస్పిటల్ రోడ్డుగా ప్రకటించాలని ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ఎన్నో జరిగించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మన ఆదివారం కూడా చాలా చక్కని స్పందన ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈరోజు విశాఖపట్నం సిటీ ప్రాంతంలో విశాఖపట్నం సిటీ ట్రాఫిక్ పోలీసు వారితో కలిసి ఈరోజు 14 ప్రాముఖ్యమైన జంక్షన్స్లో 3 నుంచి 5 గంటల వరకు విశాఖపట్నంలో ఉన్న ఎన్సిసి క్యాడెట్స్ వారి సహకారంతో ప్రజలందరికీ ఒక అవేర్నెస్ ప్రోగ్రాం ఇస్తూ వారు ఈ విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు వహించి సేఫ్గా ఉండాలని మరొకసారి ఓమ్ని హాస్పిటల్ ముందుకొచ్చి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. मैं सरदार सुनील पाल सिंह 13 आंध्रा बटालियन एनसीसी रोड और ओमनी हॉस्पिटल के बारे में आज हम सेफ्टी टॉपिक उसके बारे में बात कर रहे हैं. और यहाँ पर जो भी बिना हेलमेट का आता है या बिना सीट बेल्ट पहन के आता है तो उसके बारे में जानकारी कि अपना सेफ्टी खुद रखें. सेफ्टी सबसे बड़ी चीज़ है और सेफ्टी के बारे में सोचें. धन्यवाद. డిజిటల్ యుగంలో పుస్తకాలకు ఆదరణ తగ్గకుండా అన్ని రకాల పుస్తకాలను ఒకే చోట చేర్చి పుస్తక ప్రియులను చదివించడంలో విశాలాంధ్ర ఎనలేని కృషి చేస్తోందని జీవీఎంసీ కమిషనర్ పి సంపత్ కుమార్ తెలిపారు. 23వ పుస్తక మహోత్సవ ప్రదర్శనను టర్నర్ చౌల్ట్రీలో పూర్వపు ఉపకులపతి వి బాలమోహన్ దాస్, సిపిఐ ఫ్లోర్ లీడర్ ఏజే స్టాలిన్, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం పైడ్రాజు, విశాలాంధ్ర పబ్లిక్ సింగ్ హౌస్ డీజీఎంటీ మనోహర్ తదితరులతో కలిసి ప్రారంభించారు. అనంతరం పుస్తక మహోత్సవ ప్రాంగణంలో ఉన్న వివిధ రకాల పుస్తకాలను ఆయన పరీక్షించి పరిశీలించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ భారతదేశంలో పుస్తకాల చదవడం సంఖ్య
ఇంకా తగ్గలేదని, డిజిటల్ యుగం వైపు ఆసక్తి చూపుతున్నప్పటికీ పుస్తకాల పఠనంతో అనేక ప్రత్యేకతలు ఉన్నాయని తెలిపారు. విశాలాంధ్ర అభ్యుదయం భావనతో అందరికీ అందుబాటు ధరల్లో ప్రత్యేక పుస్తక ప్రదర్శన నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆచార్య బాలమోహన్ దాస్ మాట్లాడుతూ పుస్తక ప్రదర్శన నేటి తరం యువతకు ఎంతో దోహదపడుతుందని తెలిపారు. మారుతున్నటువంటి సమాజంలో వీఆర్ ఇన్ డిజిటల్ వరల్డ్ అని చెప్పాలి. బుక్స్ కూడా డిజిటైజ్ అయిపోయాయి, కిండిల్ రీడర్స్ అని వచ్చాయి, మొబైల్లోనే కిండిల్ యాప్స్ వచ్చాయి. ఇతర భాషలకు సంబంధించిన పుస్తకాలు చదివేటప్పుడు వాటి మీద జస్ట్ ఒక చిన్న లాంగ్ ప్రెస్ ఇస్తే ఆ పర్టికులర్ పదం యొక్క అర్థాన్ని తెలిపే విధంగా డిక్షనరీస్ కూడా లోడ్ అయ్యి వచ్చాయి. మన ఇండియాలో 10.5 పేజీ మాత్రమే కాన్స్టెంట్ రీడర్స్ ఉన్నారు అనేది మనకున్నటువంటి యావరేజ్ లెక్క. అంటే 10 పేజీలు ఒక మనిషి కూర్చొని చదివేటువంటి అవకాశం లేదు. పుస్తకాన్ని అయితే కళ్ళు స్ట్రెయిన్ అవ్వవు, పెద్దగా ఇబ్బంది లేనటువంటి పరిస్థితి ఉంటుంది. అదే డిజిటల్లో మనం చదివినట్లయితే అది 1.5 పేజీకి మించి ఉండదు. మనం ఏదైనా సరే మనుషుల యొక్క టెండెన్సీ ఎలా ఉందంటే వీడియోస్ ఎంతసేపు అయినా చూస్తాం. ఈ నేపథ్యంలో మళ్ళీ తిరిగి అలాంటి పుస్తకాన్ని మనం చూడలేకపోతున్నాం. ఎన్సైక్లోపీడియాస్ అని చాలా వచ్చాయి. వచ్చినప్పటికీ కూడా ఓవర్లోడెడ్ మెటీరియల్, ఓవర్లోడెడ్ ఇన్ఫర్మేషన్తో పిల్లలకి చదవాలి అన్నటువంటి జిజ్ఞాస పోతుంది. సో ఒక మంచి ఏదైనా సరే ఒక లైన్ చదివితే గుర్తుపెట్టుకునే విధంగా చాలా సరళమైనటువంటి భాష రాస్తూ ఉన్నటువంటి పెద్ద బాల శిక్షను మళ్ళీ తిరిగి పునరుద్ధరించాలి. పుస్తక పఠనాన్ని అలవాటుగా చేసుకున్నటువంటి వ్యక్తులు ఆ సిలబస్ని చదవడంలో, ఆ సిలబస్ని అర్థం చేసుకోవడంలో ఉన్నటువంటి ఆ సులభతరమైనటువంటి విధానం ఏదైతే ఉందో అది సహజంగానే పిల్లలకు అలవాటు కావాలి. అలా కావాలి అని అంటే ఇలాంటి పుస్తక మహోత్సవాలు ఎక్కువగా జరగాలి. ప్రపంచంలో రీడింగ్ హ్యాబిట్ వారానికి, మన భారతదేశంలో వారానికి 10 పేజీల 10.5 పేజీలు బుక్ ఛాలెంజ్ అని ఒకటి పెడదాం అనుకుంటున్నాం మేము. దాంట్లో ఈ రోజున పుస్తకాలు వద్దు అనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళ దగ్గర చాలా పుస్తకాలు ఉన్నాయి, కానీ పుస్తకాలు వద్దు అనుకునేవారు. బుక్ సేల్ బై కిలోస్ అని వచ్చిన ఈ మధ్య. కిలోకి మీరు ఒక 100 రూపాయలు ఇవ్వండి, కిలోకి ఎన్ని పుస్తకాలు వస్తే అని తీసుకెళ్ళిపోమని విశాలంతా వాళ్ళు పెట్టరు కూడా, పెట్టొద్దు కూడా. అటువంటి కార్యక్రమాలు కాకుండా పుస్తకాలు వద్దనుకున్న వాళ్ళకి అలా అమ్మకుండా, పాత పేపర్లుగా అమ్మకుండా మా గాంధీ సెంటర్కి ఇస్తే మేము అన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేసి కమిషనర్. పుస్తక పఠనం ద్వారా అజ్ఞానం తొలగిపోతుందని, పేదరికం కనుమరుగైపోతుందని, యువతకు బంగారు భవిష్యత్తు లభిస్తుందని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. విద్యార్థులు, యువత లైబ్రరీలకు రావాలని, పుస్తకాలు చదవటం అలవాటుగా మార్చుకోవాలని, లక్ష్యాలను చేరుకోవాలని హితవు పలికారు. సూర్యాబాగ్లోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గ్రంథాలయాలు మనందరికీ దారి చూపే లైట్ హౌసులు లాంటివని అభివర్ణించారు. పేదరికాన్ని తొలగించి వెలుగు రేఖలు నింపే సాధనాలుగా గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ పుస్తకాలు చదవటం నిత్యం అలవాటుగా మార్చుకోవాలని హితవు పలికారు. అలాగే బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని అదే ప్రాంగణంలో నెహ్రూ చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. పిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సముద్రంలో తప్పిపోయిన వాళ్ళు సముద్రం నుంచి ఒడ్డుకు రావాలంటే ఆ లైట్ హౌస్ ఎలా పనిచేస్తుందో ఆ విధంగా లైఫ్లో ఒక డైరెక్షన్ ఇచ్చేది ఈ లైబ్రరీ. ఈ లైబ్రరీ ద్వారా గతంలో ఎంతోమంది ఉన్నత స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కేవలం చదువు ఒకటే మన అందరినీ ఒక లోయర్ క్లాస్ నుంచో, బిలో పావర్టీ నుంచో పై స్థాయికి తీసుకురాగలిగేది. ఆ ఉన్నతమైన చదువుకి ఒక ఫెసిలిటీగా, ఒక స్కోప్ ఇచ్చే విధంగా
ఎటువంటి ఖర్చు లేకుండా ఆ సంపదని పొందే విధంగా మన అందుబాటులో ఉన్నది లైబ్రరీసే. ఆ లైబ్రరీస్ని చక్కగా వాడుకున్న వాళ్ళందరూ కూడా ఉన్నత స్థాయికి ఎదగగలిగారు. చాలామంది ఉన్నారు. మన ఏపీజే అబ్దుల్ కలాం గారు నుంచి ఇంకో ఎంతోమంది పేద కుటుంబాల నుంచి వచ్చి కేవలం చదువు వల్ల ఆ స్థాయికి ఎదగగలిగారు. వాళ్ళందరికీ కూడా మీరు అడిగితే వాళ్ళు చెప్పేది ఒకటే, దే రీడ్ బుక్స్. పుస్తకాలు చదవడం ఒక అలవాటుగా చేసుకొని పుస్తకాలు చదవడాన్ని ప్రేమించిన వారు అందరూ కూడా ఆ స్థాయికి రాగలిగారు. అన్ఫార్చునేట్లీ ఆఫ్ లేట్ ఆ హ్యాబిట్ అనేది పిల్లల మధ్యలో, ప్రజల మధ్యలో తగ్గుతూ వస్తున్నది. చాలామంది ఎక్కువ మొబైల్లో స్క్రీన్ చూస్తూ టైం వేస్ట్ చేస్తున్నారు. ఎవరో చేసే వీడియోస్ని చూసి మనం టైం వేస్ట్ చేయడం కన్నా వీ షుడ్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ ఆర్సెల్స్. పిల్లలందరూ కూడా తన ఒక్క అభివృద్ధికి, తన ఒక్క డెవలప్మెంట్కి సమయం కేటాయించాలి. ఆ సమయాన్ని పుస్తకాల ద్వారా వాళ్ళు స్పెండ్ చేస్తే డెఫినెట్గా ఇట్ ఈస్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ దర్ కెరియర్, ఇన్వెస్ట్మెంట్ ఇన్ దర్ ఫ్యూచర్. ఈ బుక్స్ ద్వారా మీరు ఒక్క అడుగు పెట్టకుండానే కూర్చున్న చోటు నుంచే ప్రపంచాన్ని మీరు తిరిగి రావచ్చు. యూ కెన్ ట్రావెల్ ద ఎంటైర్ వరల్డ్ వితౌట్ పుట్టింగ్ అ ఫుట్ ఫార్వర్డ్. దర్ ఇస్ నో లిమిట్ టు యువర్ ఇమాజినేషన్. మీరు ఇమాజిన్ చేస్తే ఎన్నో విషయాలు మీరు ఇమాజిన్ చేయవచ్చు, ఆలోచించవచ్చు. అవన్నీ కూడా ఈ బుక్స్ ద్వారానే మనకి అందుబాటులో వస్తుంది. ఈ బుక్స్ అన్నీ కూడా మన లైబ్రరీ ద్వారా పొందొచ్చు. లైబ్రరీస్ని వాడుకునే అలవాటు అనేది తప్పనిసరిగా చిన్నపిల్లల నుంచే రావాలి. అలవాటు పేరెంట్స్ నేర్పించాలి, స్కూల్లో టీచర్స్ నేర్పించాలి. కేవలం మన రెగ్యులర్ టెక్స్ట్ బుక్సే కాకుండా ఒక ప్రపంచ జ్ఞానం ఒకరు పొందాలంటే దే షుడ్ రీడ్ న్యూస్ పేపర్స్. అన్ని లైబ్రరీస్లో మనం సబ్స్క్రైబ్ చేస్తున్నాము. లైబ్రరీస్ ద్వారా వారు న్యూస్ పేపర్స్ చదువుకోవచ్చు. ఇంట్లో ప్రతిరోజు సబ్స్క్రైబ్ చేస్తే స్థామత లేని వాళ్ళు కూడా లైబ్రరీస్ ద్వారా వాళ్ళు చదువుకోవచ్చు. అదేవిధంగా వివిధ రంగాల్లో ఉన్న ఎక్స్పెన్సివ్ బుక్స్ అన్నీ కూడా మన లైబ్రరీస్లో అందుబాటులో ఉన్నాయి. అవన్నీ కూడా పిల్లలందరూ చక్కగా వాడుకోవచ్చు. ఎస్పెషలీ యంగ్స్టర్స్, యువతులు అందరూ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ చేయడానికి ఈ ఫెసిలిటీ వాడుకోవచ్చు. నాకు తెలిసి నాతో చదివి సివిల్స్ క్లియర్ చేసిన చాలామంది లైబ్రరీస్లో చదివి పైకి వచ్చినవారు. ఉదాహరణ చెప్పాలంటే చెన్నైలో అన్నా సెంటనరీ లైబ్రరీ ఉంటుంది. పొద్దున వెళ్తే లైబ్రరీ ఓపెన్ చేసే సమయానికి లంచ్ బాక్స్తో సహా ఈ సివిల్స్ ఆస్పిరెంట్స్ అందరూ బయట కూర్చుంటారు. లైబ్రరీ ఓపెన్ చేయగానే అందరూ అక్కడ ప్రారంభించి పొద్దున 9 గంటలకు ప్రారంభించి సాయంత్రం దాకా అక్కడే ఉండి చదివి వాళ్ళు క్లియర్ చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ అలవాటు మన పిల్లల మధ్యలో రావాలి, మన యంగ్స్టర్స్ మధ్యలో రావాలి. వాళ్ళందరూ కూడా లైబ్రరీస్ యొక్క ఫెసిలిటీస్ని కూడా వాడుకోవాలి. హాయంలో గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఒక ఆధ్వర్యంలో అభివృద్ధి చేయడం జరుగుతుంది. దానికి చర్యలు తీసుకుంటుంది. త్వరలోనే మంత్రివర్యులు ఒక ఆదేశాల మేరకు ఈ డెవలప్మెంట్ అనేది చేయడం జరుగుతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మంత్రివర్యులు కూడా గత విజిట్లో కొన్ని లైబ్రరీస్ కూడా చూడడం జరిగింది. వాళ్ళు చాలా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. లైబ్రరీస్ డెవలప్మెంట్ మేరకు చాలా విషయాల మీద చర్చించడం కూడా జరిగింది. త్వరలో ఆ డెవలప్మెంట్స్ అన్నీ విశాఖపట్నం ప్రజలకు తీసుకురావడం జరుగుతుంది అని ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వ ప్రోద్బలంతో విద్యాశాఖ మంత్రి సహకారంతో జిల్లాలోని గ్రంథాలయాలకు పునర్వైభవం తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఇటీవల మంత్రి స్థానికంగా ఉన్న లైబ్రరీలను సందర్శించారని గుర్తు చేశారు. మెట్రో రైలు, రైల్వే జోన్ వంటి అంశాలపై కేంద్రం ప్రకటనతో తాము ముందుకెళ్తామని తెలిపారు. వాస్తవం కాదు, వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు టెంపరీగా అక్కడ ఉన్నారు. మొమెంట్ మనము వర్క్ శాంక్షన్ చేస్తూ అక్కడ పని ప్రారంభించగానే వాళ్ళు వెకేట్ చేస్తారు. వాళ్ళు కూడా ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. పబ్లిక్ లైబ్రరీ మీద కూడా దృష్టి సారించడం జరిగింది.
త్వరలో దానికి సంబంధించిన అనుమతులు కూడా రాగానే మనం ప్రారంభించడం జరుగుతుంది. రైల్వేస్ అది ప్రతిపాదనలు మంత్రివర్యులు ఎంఐడి మినిస్టర్ గారు సభలో చెప్పడం జరిగింది. ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఒక ఆమోదం రాగానే ఆ పనులు ప్రారంభమవుతాయి. ఇనిషియల్గా మనం 2 phases ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్ సంబంధించిన ప్రతిపాదనలు పంపించడం జరిగింది. దాదాపు 11,000 కోట్లకు సంబంధించిన ప్రతిపాదనలు అవి. దాంట్లో మనకు స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు, అంతేకాకుండా ఇంకా 2 స్ట్రెచెస్ ఉన్నాయి. మొత్తం 3 స్ట్రెచెస్ ఉన్నాయి. దాదాపు 46 కిలోమీటర్లు సంబంధించింది. అవన్నీ కూడా ప్రతిపాదనలు పంపించడం జరిగింది. సే నో టు ప్లాస్టిక్ అని ఎకో వైజాగ్లో భాగంగా మనము జనవరి 1 నుంచి ఈ ప్లాస్టిక్ నిషేధ, సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధం మీద మనము దృష్టి సాధించడం జరిగింది. దానికి సంబంధించి 45 రోజు ప్రణాళిక జీవీఎంసీ ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుంది. దాని ద్వారా ఫస్ట్ ఫేజ్లో అందరికీ ఎడ్యుకేట్ చేయడం, ఇంక్లూడింగ్ ట్రేడర్స్, చిన్న చిరు వ్యాపారులు అందరికీ కూడా దీని యొక్క సమస్యల గురించి వివరించడం, అదేవిధంగా ప్రజలకు కూడా దీని గురించి వివరించడం జరుగుతుంది. తర్వాత దీనికి ఆల్టర్నేటివ్స్, ఇప్పుడు ఈ ప్లాస్టిక్ మనం వద్దంటున్నాము, ఏవి మనం వాడుకోవచ్చు, అది ఎక్కడ మనము సోర్స్ చేసుకోవచ్చు, దాని గురించి కూడా ట్రేడర్స్కి, అదేవిధంగా ఈ ప్రెసెంట్ ప్లాస్టిక్ తయారు చేసిన వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు కాబట్టి వాళ్ళతో కూడా మాట్లాడి ఏ విధంగా ఆల్టర్నేటివ్స్ అరేంజ్ చేయవచ్చు అనేది కూడా మనము ప్లాన్ చేస్తున్నాము. ఈ 45 రోజు యాక్టివిటీ జరుగుతుంది. ఫస్ట్ నుంచి మనం ప్లాన్ ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాము. ఆ 40 రోజు తర్వాత అప్పుడు ఉన్న వాతావరణాన్ని బట్టి, సిచ్యువేషన్ బట్టి, ఇఫ్ రిక్వైర్డ్ వీ విల్ ఎక్స్టెండ్ సమ్ టైమ్, అదర్వైజ్ ఇమీడియట్గా మనము ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఈ మధ్యలో టూరిజంలో కొన్ని మార్పులు చేయడం జరిగింది. బట్ ఇన్ఛార్జ్ అరేంజ్మెంట్స్ ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఆర్డీ కానీ, డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్ కానీ, వివిధ సిబ్బంది కానీ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కానీ అందరూ కూడా ప్లేస్లో ఉన్నారు. సో ప్రజెంట్ ఎటువంటి ఇష్యూస్ ఏమీ లేదు. పెద్ద సమస్యలు కూడా విశాఖపట్నంలో వాళ్ళు. దేవకీ నందన వాసుదేవ సినిమా బృందం విశాఖలో సందడి చేసింది. శ్రీ లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్ పై సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా, మానస వారణాసి హీరోయిన్ గా అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్న దేవకీ నందన వాసుదేవ చిత్ర ప్రమోషన్ లో భాగంగా ఓ హోటల్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో గల్లా అశోక్ మాట్లాడుతూ మంచి కమర్షియల్ సినిమాకు వినోదం మేళవించడం జరిగిందన్నారు. ఈ సినిమాకి హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ కథ అందించారని తెలిపారు. మైథలాజికల్ థ్రిల్లర్ ఈ మూవీ అని పేర్కొన్నారు. ట్రైలర్, టీజర్లకు మంచి స్పందన వచ్చిందన్నారు. మహేష్ బాబుతో యాక్షన్ సినిమా చేయాలని ఉందని తెలియజేశారు. ఈ సినిమాలో మ్యూజిక్ బాగా వచ్చిందని, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగా వచ్చిందని వెల్లడించారు. మాది రెగ్యులర్ గా ఉండదు, పాయింట్ కొత్తది, డెఫినెట్ గా ఇంటర్వ్యూల్ కి షాక్ అయితే అవుతాడు. అంటే ఎక్స్పెక్ట్ చేయరు. సేమ్ మొన్న కాకి క్లైమాక్స్ ఎవరైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అంతా కలిపాడు కదా డైరెక్టర్. ఫస్ట్ 2 hours ఇదేందో లాస్ట్ 20 minutes కాపాడింది సినిమాని. సో మా మూవీ కూడా ఆ ఇంటర్వ్యూ దగ్గర రివీల్ అయ్యే ప్లాట్ అనేది బయటికి రివీల్ చేయకుండా ఉంటే బాగుండదు. మనం చూసిన వాళ్ళైనా సరే అది చెప్పారని తెలిసిపోతున్నాం. దేవుడి సినిమా కంటిన్యూగా ట్రెండింగ్ లో ఉందని చెప్పేసి ఆ కాన్సెప్ట్ వస్తున్నారా? అదే లేదండి, మేమేదో వాంటెడ్ గా జనాల మీద రుద్దటానికి దేవుడిని వాడుకోలేదండి. మా దేవుడు ఈ కృష్ణ సత్యభామ క్యారెక్టర్ దేవుడు తీసుకెళ్తాడు పలానా లైఫ్లోకి, మీరు ఇది చేయండి అని. మూవీ బీనింగ్ దేవుడి నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఇంకా కంసరాజు కృష్ణ క్యారెక్టర్ వస్తుంది. 22nd వస్తుంది. మంచి కమర్షియల్ సినిమా అయినా అందులో ఒక కొత్త ట్విస్ట్లు అవన్నీ ఉంటాయి. ప్లస్ మేము కూడా కొంచెం కొత్త కనిపిస్తున్నాము. అండ్ బేసిక్గా మంచి చేయాలనుకునేటప్పుడు దేవుడు పక్కన ఉంటాడు అనేది పెద్ద మెసేజ్. లైక్ ఎప్పుడైనా సాయం చేయాలంటే నువ్వు ఫ్రీ హార్టెడ్గా చేయొచ్చు, నీ పక్కన ఒక శక్తి ఉంటుంది అనే దీనిపైన రన్ అవుతూ ఉంటుంది సినిమా. లైక్ ఆల్మోస్ట్ అది కలేజాలో కూడా అదే మెసేజ్ కదా, మనమే దేవుడు, సాయం చేస్తేనే దేవుడు అని ఉంటుంది కదా మెసేజ్. సో దానిపైన దట్ ఈస్ ద బేసిక్ మెసేజ్. కానీ దాని చుట్టూ చాలా జరుగుతూ ఉంటుంది మన మెథాలజీ బేస్డ్ పైన. సో దట్ ఈస్ ద ఇంట్రెస్టింగ్ పాయింట్ అని నేను అనుకుంటున్నాను. బిఫోర్ దాట్ అడిగితే ఐ మీన్ ఫర్ షూర్ మై హార్ట్ ఇస్ హియర్ అండి. అందుకే మోడలింగ్ నుంచి ఇంకా మంచి స్టోరీస్ చెప్పాలని, గొంతు వాడాలని, నేనే డబ్ చేశాను. అండ్ ఐ థింక్ వాట్ ఐ లవ్ అబౌట్ సినిమా, ది మ్యాజిక్ ఆఫ్ సినిమా ఈజ్ స్టోరీ టెల్లింగ్. అండ్ అఫ్ కోర్స్ మోడలింగ్ ద్వారా స్టిల్స్ లో చెప్తాము స్టోరీస్, ఇక్కడ మోషన్ లో చెప్తున్నాము స్టోరీస్. సో ఐ థింక్ సినిమా అనేది అండి.
నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యుడికి అందుబాటులో ఉంచాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరింత పెరిగే చర్యలు తీసుకోవడాన్ని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు కృష్ణ తీవ్రంగా మండిపడ్డారు. దీనికి తోడు విద్యుత్ ట్రూఅప్, ఇంధనపు ఛార్జీలు భారీగా పెంచి ప్రజలపై భారం వేసే చర్యలు వెనక్కు తీసుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు. ధరలకు నిరసనగా స్టీల్ ప్లాంట్ ను సెయిల్లో విలీనం చేయాలని, మహిళలకు రక్షణ, యువతకు ఉపాధి కల్పించాలన్న డిమాండ్తో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సీతమ్మధార ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట భారీ ధర్నాను చేపట్టారు. ధర్నా అనంతరం తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. సిపిఎం మద్దిలపాలెం జోన్ కార్యదర్శి వి కృష్ణారావు అధ్యక్షత వహించిన ఈ ధర్నాలో వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు ధరలు అదుపు చేస్తామని, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి 5 నెలలు అయింది. 5 నెలల కాలంలో భారీగా నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి. మేము కరెంటు ఛార్జీలు పెంచాం అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు జనసేన కూటమి ప్రభుత్వం ఈరోజు ట్రాప్ ఛార్జీలు, ఇంధనపు ఛార్జీల పేరుతోటి 8,114 కోట్ల రూపాయలని ఈ ఏడాదికి పెంచారు. వచ్చే ఏడాదికి ఇంకో 11,000 కోట్ల రూపాయలు పెంచడానికి సిద్ధం చేశారు. ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణ, ప్రజల యొక్క అభిప్రాయాలు చెప్పండి అని చెప్పి ఏపీపీడీసీఎల్లో వీళ్ళు ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు. కానీ ఆ ప్రజలు ఎవరూ కూడా వెళ్ళే పరిస్థితి అనేది కనపడటం లేదు. ప్రజలు వెళ్ళడానికి కూడా అక్కడ లోపలికి వెళ్ళనివ్వనటువంటి పరిస్థితి. ఈరోజు రాజకీయ పార్టీలు, లెఫ్ట్ పార్టీలు, వామపక్ష పార్టీలు, అలాగే వామపక్ష పార్టీల యొక్క ప్రజా సంఘాలు ఇవన్నీ కూడా ఈరోజు నిరసన తెలియజేస్తున్నాయి. కనుకనే మేము ధరలు పెంచామని చెప్పి సూచాయిగా చెప్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఈరోజు రాష్ట్రంలో ఖాళీ పోస్టులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో కానీ, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో కానీ ఖాళీ పోస్టులు ఉన్నాయి. ఆ పోస్టులన్నీ కూడా భర్తీ చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 2,80,000 పోస్టుల ఖాళీలు ఉన్నాయి. అలాగే డిఎస్సి పోస్టుల ఖాళీలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా భర్తీ చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా ఈరోజు ధర్నాన్ని చేస్తున్నాం. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చర్యలకు కానీ పాల్పడితే రాబోయే కాలంలో సిపిఎం పార్టీ ఇంటింటికి వెళ్ళి ప్రజల్ని చైతన్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుందని చెప్పి ఈ కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పాలన కొత్త సీసాలో పాసారాలా ఉంది. గత వైసీపీ ప్రభుత్వం ప్రజల మీద ధరల భారాలు వేసింది, కరెంటు ఛార్జీలు పెంచింది. రాష్ట్రంలో మహిళల మీద, పిల్లల మీద అత్యాచారాలు పెరిగిపోయాయి, రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయి, యువత ఉద్యోగాలకు అల్లాడుతున్నారు, స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపలేకపోయింది. కాబట్టి మాకు అధికారం ఇవ్వండి, మేము ప్రజాపాలన సాగిస్తాం, వైసీపీ భిన్నమైన పాలన సాగిస్తామని చెప్పని ఎన్నికల ముందు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ప్రజలకు వాగ్దానం చేశారు, హామీలు ఇచ్చారు. ప్రజలు నమ్మి ఓటేసి గెలిపించారు. కానీ ఈ 5 నెలల పరిపాలన చూస్తే వైసీపీ ఏ పరిపాలన సాగించిందో అదే విధానాల్ని, అదే పద్ధతుల్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా సాగిస్తూ ఉంది. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని పెదవాల్తేరు లిటిల్ జేమ్స్ పాఠశాలలో వినూత్న వేషధారణతో విద్యార్థులు అలరించారని ప్రిన్సిపల్ కుమారి తెలిపారు. గత 28 సంవత్సరాలుగా బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని ఆమె వెల్లడించారు. ఈ సందర్భంగా చిన్నారులు బాహుబలి, చాచా నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ పలు రకాల విచిత్ర వేషధారణతో అలరించారు. ముందుగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన అనంతరం అనేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించినట్లు వారు తెలిపారు. ఈరోజు మన భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి అయిన చాచా నెహ్రూ గారు పుట్టినరోజు సందర్భంగా ఈ చిల్డ్రన్స్ డే జరుపుకోవడం మనకి ఆనందంగా ఉంది. చాచా నెహ్రూకి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. అందుకని ఆయన బర్త్డే రోజు మనం ఈ చిల్డ్రన్స్ డే జరుపుకుంటాం. చాచా నెహ్రూకి చిన్నపిల్లలు, గులాబీ పువ్వులు చాలా ఇష్టం. అందువలన ఆయనకి చిన్నపిల్లలంటే ఇష్టం కారణంగా ఈ చిల్డ్రన్స్ డే జరుపుకోవడం జరిగింది. లిటిల్ జేమ్స్ స్కూల్ సంస్థ 30 సంవత్సరాలైంది స్టార్ట్ అయ్యి. 30 సంవత్సరాల నుండి ఈ సంస్థ దిగ్విజయంగా నడుస్తుంది. అందుకు మా ఊరి ప్రజలందరూ కూడా మాకు సహకరిస్తున్నారు. చిన్న చిన్న
3 ఇయర్స్ పిల్లల నుండి కూడా ఇక్కడ జాయిన్ చేసి వాళ్ళకి మంచి విద్యా బోధన అలవాటు చేస్తున్నాము. పుబలి, సన్ఫ్లవర్, బటర్ఫ్లై, రాముడు, లక్ష్మణ, సీత, మన భగవద్గీత గురించి పిల్లలకి అందరికీ బోధించడం, శ్లోకాలు పొద్దున్నే చెప్పి వీళ్ళందరితో మార్నింగ్ 9కి స్టార్ట్ అవుతుంది. చిన్నపిల్లలైనా సరే షార్ప్గా 9 o'clock వచ్చి శ్లోకాలు వేదం నేర్చుకుంటారు. తర్వాత ఈ బ్రదర్స్ అన్ని కూడా ఈరోజు వేయించడం జరిగింది. ప్రతి ఒక్కరూ పేరెంట్స్ కూడా బాగా సహకరిస్తారు మాకు. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ చాచా నెహ్రూ జయంతిని పురస్కరించుకుని ఘన నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు. ప్రభుత్వ ప్రోత్సాహంతో లైబ్రరీల అభివృద్ధికి తగు చర్యలు తీసుకుంటాం. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ వెల్లడి. ఆకాశాన్ని అంటుతున్న ధరలను నియంత్రించే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. సీతమ్మధార ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట ప్రజాపోరు నిరసన చేపట్టిన సిపిఎం. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.